These are the new Brembo sintered brake pads and ఇవి మన పాత బ్రేక్ ప్యాడ్స్. జస్ట్ లుక్ ఎట్ దిస్. మహా అంటే కొంచెం ఉంది, డెడ్ అయిపోయింది. సో గైస్ ఈరోజు మనం ఈ GT650 బ్రేక్ ప్యాడ్స్ ఏం చేయబోతున్నాం. వీ హ్యావ్ ది ఆల్ న్యూ బ్రెంబో బ్రేక్ ప్యాడ్స్. ఇవి సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్. హీట్ అయినప్పుడు కానీ ఏమున్నా కానీ సిచ్యువేషన్లో సింటర్డ్ ఈస్ ద బెస్ట్. చాలా మంది బైక్స్కి ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి. ఐ వుడ్ సే గో విత్ సింటర్డ్ బ్రేక్ ప్యాడ్స్ అంటిల్ అండ్ అన్లెస్ యూర్ డూయింగ్ ఆఫ్ రోడింగ్. వితౌట్ బీయింగ్ లేట్ లెట్స్ చేంజ్ దిస్ ప్యాడ్స్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఉన్న ఈ పిన్ తీయాలి. ఆల్రెడీ ఇది సిద్ధార్థ్ గాడు కొంచెం పీకేసింది అనమాట. సో ఫస్ట్ ఈ పిన్ తీసేసుకోండి. ఇక్కడ కనిపించే ఈ రాడ్ తీయాలన్నమాట ఇప్పుడు. సో ఇది ఇక్కడ పెట్టి వీ హ్యావ్ టు పుష్ దిస్ థింగ్. ఇది వచ్చేసింది. సో గైస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 2 బోల్ట్స్ని 13 mm ర్యాచెట్తో తీసేయాలి. ఇక్కడ మన ABS వైర్ ఉంది కదా, దీన్ని కూడా తీసేసేయండి. సో అండ్ యాజ్ యూ గైస్ కెన్ సీ, చూసారు కదా మన క్యాలిపర్ ఇస్ అవుట్ అండ్ ఇక్కడ మొత్తం కార్బన్ ఫామ్ అయిపోయింది. సో గైస్ ఇప్పుడు జస్ట్ స్ప్రే ఆర్ సోప్ వాటర్. మీరు బ్రేక్ క్లీనర్ అయినా వాడచ్చు, లేదంటే మీ దగ్గర బ్రేక్ క్లీనర్ లేకపోతే యూ కెన్ యూజ్ సోప్ వాటర్. దాని తర్వాత స్టార్ట్ క్లీనింగ్ ఇట్. క్లీన్ చేసి పెట్టాము. సో ఇప్పుడు ఈ పిస్టన్స్ని లోపల చేయాలి. మీ దగ్గర ప్లయర్ అలాంటివి ఏమైనా ఉందంటే దాంతో చేయొచ్చు. బేసిక్గా మా దగ్గర ఆ టూల్ లేదు కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు డూ ఇట్ విత్ అవర్ హ్యాండ్స్. యూ కెన్ సీ క్లీన్ అయిపోయి పిస్టన్స్ని కూడా లోపలికి అయితే పుష్ చేసాం. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ పుట్ దిస్ థింగ్ బ్యాక్. ఇప్పుడైతే కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఫిట్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఏదైతే పిన్ తీసామో ఈ పిన్ని వీ హ్యావ్ టు ఫిట్ ఇట్ బ్యాక్. గైస్ మనం ఇందులో ఏదైతే రాడ్ దీన్ని పెట్టామో దానికి ఒక హోల్ ఉంటుంది. ఈ ఫ్లాట్ పిన్ ఆ హోల్ లోపలికి వెళ్ళాలి. వేవ్స్ ఉంది కదా, అది మనకి కిందకి వెళ్ళిందంటే ఇట్ విల్ ఫిట్. క్లిక్ ఇట్ ఇన్ అండ్ ఇట్ ఈస్ డన్. స్టెప్ అయిపోయిన తర్వాత ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ నో పంప్ యువర్ బ్రేక్స్ అండ్ దెన్ దట్స్ ఇట్, ఇట్స్ డన్. నౌ యూ హ్యావ్ ది బ్రాండ్ న్యూ బ్రేక్ ప్యాడ్స్ ఆన్ యువర్ GT650. ఇన్ కేస్ మీరు ఇంటర్సెప్టర్ కానీ GT కానీ లేదంటే వేరే బైక్స్ కూడా మీరు బ్రేక్ ప్యాడ్ చేయాలంటే ఆల్మోస్ట్ ప్రొసీజర్ అయితే ఇదే ఉంటుందన్నమాట. ఇఫ్ యూ గైస్ లైక్ మై వీడియోస్, డూ ఫాలో మీ అండ్ సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వన్.